గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను మమతా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిధులు, పథకాలు, అభివృద్ధి పనులు. నేడు నీతి ఆయోగ్ తో టీసీఎస్ భేటీ. 9 బస్తీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. 151 కోట్లతో టెండర్లను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ. పంజాబ్ పోలీసులకు ఉగ్రవాద లింకులు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలిగాలులు. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు. 1000 పరుగుల వీరుడికి క్రికెటర్లు సలాం. ముంబై కుర్రాడిపై ప్రశంసల వర్షం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విజయవాడ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకుంటారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన మాతా శిశు భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం గోసాడు మండలం దీపగుంట్లలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో తుగ్గలి మండలం రాతనకు చేరుకుని పంట సంజీవని కింద నిర్మించనున్న ఫారం ఫండ్స్ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం రోడ్డు మార్గంలో పత్తికొండలోని ఆర్ఎండ్బి అతిథి గృహానికి చేరుకుని కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు చంద్రబాబు. వరంగల్ జిల్లాలో నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ 3వ రోజు పర్యటన కొనసాగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జిల్లా అభివృద్ధిపై అధికారులతో సుదీర్ఘ సమీక్షలను నిర్వహించారు. నిన్న కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం విశిష్టత, ప్రాధాన్యతను పొందుపరుస్తూ ఏర్పాటు చేసిన వెబ్సైట్ ను ఆవిష్కరించారు సీఎం. ఇవాల్టి నుంచి అనంతపురం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ 4వ విడత రైతు భరోసా యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఈ నెల 13 వరకు జిల్లాలో కొనసాగనుంది. తొలి రోజు ధర్మవరంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించనున్నారు జగన్. పార్టీ అధినేత వస్తూ ఉండడంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు నేతలు. తెలంగాణ సీఎస్ డీజీపీ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాజీవ్ శర్మ ఇవాళ నీతి ఆయోగ్ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గురించి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో సీఎస్ రాజీవ్ శర్మ చర్చించనున్నారు. సీనియర్ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమాలోచనలు జరిగాయి. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు ఆకర్షించేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై దాసరి సలహాలను జగన్ కోరినట్లుగా తెలిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధం, కాంగ్రెస్ లో ఇద్దరూ కలిసి పనిచేసిన అనుభవాలను దాసరి గుర్తు చేసుకున్నారు. జగన్ కు తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని, ఆయన మంచి నాయకుడిగా ఎదిగారని ఆకాంక్షించారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి అడ్డుగా ఉన్న నిబంధనలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కమిటీని వేసింది. 5 ప్రధాన అంశాలను పరిశీలించి 3 నెలల్లోపు నివేదికనివ్వాలని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్ నగరాల పరిధిలో భవన నిర్మాణాల అనుమతికి ఇకపై కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సంస్థలకు అనుమతినివ్వనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో భవనాల ఎత్తుపై నియంత్రణను ఎత్తివేయడం, ఫ్లాట్ విస్తీర్ణను పెంచడం, ఎత్తుతో సంబంధం లేకుండా సెట్ బ్యాక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, మేజర్ రోడ్ జంక్షన్లలో మల్టీప్లెక్స్ల నిర్మాణంపై కమిటీ అధ్యయనం చేయనుంది. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు నిబంధనల్లోనూ మార్పుల్ని చేసింది. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను నామమాత్రపు ఫీజుతో క్రమబద్ధీకరించేందుకు సర్కార్ ఆమోద ముద్రను వేసింది. పేదవాడి బతుకు రాతని మార్చి సమాజంలో ఆర్థిక అసమానతల్ని తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణా జిల్లాలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వరాల జల్లును కురిపించారు. స్మార్ట్ వార్డ్, స్మార్ట్ గ్రామం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు బాబు. వరంగల్ జిల్లా అభివృద్ధిలో గ్రామీణ నీటిపారుదల శాఖ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దంటూ అధికారులను హెచ్చరించారు. సుమారు 4 గంటల పాటు కొనసాగిన సమీక్షా సమావేశంలో పలు అభివృద్ధి పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జార్ఖండ్ రాష్ట్ర మంత్రి సూర్యారాయ్ మంత్రి ఈటెలతో సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలవుతున్న తీరుపై చర్చించారు. తెలంగాణలో పౌర సరఫరాల శాఖ పనితీరును జార్ఖండ్ మంత్రికి ఈటెల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పేదలకు చెందాల్సిన నిత్యావసర సరుకులు బ్రోకర్ల చేతికి వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూర్యారాయ్కు వివరించారు. పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం 3,500 కోట్లను ఖర్చు చేస్తోందని చెప్పారు మంత్రి ఈటెల. వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని అన్నారు షర్మిల. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యటించిన ఆమె శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి పరిధిలోని 8 కుటుంబాలను ఓదార్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ విద్యార్థులు తిరిగి రావడంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. మంత్రి కేటీఆర్ అమెరికా కన్సోలేట్ మిచెల్ ముల్లిస్ ని కలిసి విద్యార్థులు తిరిగి పంపడానికి గల కారణాలపై ఆరా తీశారు. కన్సల్టెన్సీల తప్పులకు విద్యార్థుల్ని బలి చేయవద్దని కోరారు. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖను రాసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు కేటీఆర్. థర్టీ బై 60లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.